2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత కొందరు పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. మరికొందరు ఐడియల్‌గా ఉండిపోయారు. మరికొందరు వైసీపీలో ఉన్న రాజకీయ కార్యకలాపాలకు చాలా చాలా దూరంగా ఉంటూ వచ్చారు. కొందరు కీలక నేతలు అనబడేవాళ్ళు అండ్ మరికొన్ని కీలక నియోజకవర్గాల్లో కూడా. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కార్యక్రమాలకు పిలిపించిన పాల్గొనని నాయకులు కూడా చాలామందే ఉన్నారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదు. వాళ్ళ సోషల్ మీడియా చాలా చాలా ప్రొటెక్షన్గా ఉంటూ వస్తుంది. అండ్ కొందరు నాయకులు ఎక్కడికక్కడ చాలా దూకుడుగానే లీడ్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద 24 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా స్టెప్ డౌన్ అయినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. అప్పటి నుంచి చూసుకున్నాం. సరే, మరి కొన్ని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. ఆలోపు ఆయన త్వరలో ప్రజల్లోకైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాబోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరికొంత దూకుడుగా రాజకీయం చేయబోతూ ఉంది. ఈ క్రమంలో ఇంకా నాయకులు కనుక ఇంకా సైలెంట్గానే ఉంటాం, ఇంకా యాక్టివ్ కాకుండానే ఉంటాం అని అంటే వాళ్ళ పార్టీ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళని అలాగే వదిలేసే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ వాళ్ళకి యాక్టివ్ పాలిటిక్స్ చేసే ఉద్దేశం లేకపోతే మరొకరికైనా బాధ్యతలు ఇచ్చి అక్కడ రాజకీయ కార్యకలాపాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. సో ఈ క్రమంలో పరిస్థితి అంతవరకు తెచ్చుకోవడానికి కూడా చాలామంది సిద్ధంగా లేదు. అది వేరే విషయం అనుకోండి. ఎనీహౌ ఇంకా నెక్స్ట్ 2.5 years కూడా కనీసం ఎన్నికల వేడి స్టార్ట్ అయిపోయేంత వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా కంప్లీట్ రాజకీయ కార్యకలాపాల్లోనే ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా వన్ బై వన్ యాక్టివ్ అవుతూ వస్తూ ఉన్నారు. తాజాగా కూడా చూసాం, మాజీ మంత్రి కొడాలి నాని గారు మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పరామర్శించి 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతూ ఉన్నారు. ఈ కూటమి బెదిరింప రాజకీయాలకు భయపడే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఆయన కూడా కామెంట్ చేశారు. ఇట్లా ఇంక మరికొన్ని నియోజకవర్గాల్లో కొందరు సైలెంట్గానే ఉన్నారు. సరే, కొడాలి నాని గారికి అయితే కొంచెం ఆరోగ్యం కూడా ఇబ్బంది పెట్టింది కదా, ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటూ ఉన్నట్టున్నారు. అండ్ మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ చేయని నాయకులు కూడా వైసీపీలో ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇంకా తప్పక రావాల్సిన పరిస్థితులు. వాళ్ళు ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ రాలేము అనుకుంటే వాళ్ళ పార్టీ అధినాయకత్వం ఇంకో ఆల్టర్నేట్ లీడర్షిప్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఇక సైలెంట్గా ఉండే పరిస్థితి లేదు. నాయకులందరూగానే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉండే ఆ టైం వచ్చేసింది. నాయకులు కూడా అది రియలైజ్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా యాక్టివేట్ అవుతూ ఉన్నారు 1 by 1.